జరుగుతున్న యుద్ధాన్ని భారత్ ఆపగలదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ఆపగల సత్తా ఒక భారత్ కి ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాగ్పూర్ లో శుక్రవారం జరిగిన విశ్వ హిందూ పరిషత్ విదర్భ ప్రాంత కార్యాలయ భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో పెరుగుతున్న అస్థిరత, ఘర్షణల నేపథ్యంలో శాంతి కోసం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ వ్యవహారాల్లో బలవంతుడిదే రాజ్యం అనే నీతి నడుస్తుందని, ఇది భారతీయ విలువలపైన మానవతా ధర్మానికి పూర్తిగా విరుద్ధమని భగవత్ విమర్శించారు. ధర్మ పునాదులతో ప్రపంచంలో సమతుల్యతను పునరుద్ధరించే బాధ్యత భారత్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పే సామర్థ్యం భారత్ కు మాత్రమే ఉందని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తుందని తెలిపారు. గత 2000 ఏళ్లుగా అనేక సిద్ధాంతాలు ప్రపంచానికి శాశ్వత శాంతిని అందించడంలో విఫలమయ్యాయని, ఎందుకంటే వాటిలో ఐక్యత భావన లోపించిందని భగవత్ విశ్లేషించారు. స్వార్థ ప్రయోజనాలు, ఆధిపత్య కాంక్షే ఆధునిక ఘర్షణలకు ప్రధాన కారణాలని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ పాత్ర పోషించడానికి ముందు దేశం అంతర్గతంగా బలంగా మారాలని భగవత్ పిలుపునిచ్చారు. సత్యం మన వైపు ఉన్నా మనం బలహీనంగా ఉంటే ప్రపంచం మనల్ని గౌరవించదు అని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అంతర్గత విభేదాలను తొలగించుకొని సమాజం ఐక్యంగా మారాలన్నారు. ప్రపంచంలో సామరస్యాన్ని వ్యక్తి చేసే తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి భారత్ సిద్ధమైనప్పుడు దేశ ఆర్థిక, భౌతిక పురోగతి దానంతటదే సాధ్యమవుతుందని భగవత్ ఉద్ఘాటించారు.